రెండు మహానగరాలుగా గ్రేటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారట. దాన్ని జిహెచ్ఎంసీ జిఎస్ఎంసీ అని చెప్పేసి ఒకవైపు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరొక వైపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు రకాలుగా పెట్టాలని చూస్తున్నట్టుగా ఒక వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. 100 వార్డులు 50 సర్కిళ్లు 5 జోన్ల చొప్పున జనాభా ఓటర్ల ఆధారంగా వార్డుల విభజన. ఆస్కీకి అధ్యయన బాధ్యతలు మరో ఏడాదిలో కొడుకు వచ్చేటువంటి అవకాశం. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ మహానగరాన్ని రెండుగా విభజించాలని సర్కారు భావిస్తున్నది. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసి జిహెచ్ఎంసీని విస్తరించాలని నిర్ణయించింది. దీంతో పాటుగా హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఎక్స్పెండ్ చేయాలని డిసిషన్ తీసుకున్నది. విలీన ప్రక్రియ పూర్తయ్యాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా విభజించాలనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీకి అప్పగించారు. ఇక మొత్తానికి ఇట్లా కనుక జరిగేది ఉంటే మాత్రము పరిపాలన సౌలభ్యము బాగానే ఉంటుంది. దాంతోపాటుగా జిహెచ్ఎంసీ అనేది రెండుగా విభజించిన తర్వాత కొంచెం ఆ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా ఒక రకంగా ప్లస్గానే ఉండబోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చూద్దాం పూర్తి వార్త. రెండు మహానగరాలుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, కంటోన్మెంట్ బోర్డు ఏరియా పరిధి, అలాగే 20 మున్సిపాలిటీలు కలిపినటువంటి నేపథ్యంలో మొత్తానికి రెండుగా ఏర్పాటు చేస్తాం. మొత్తం ఒకవైపు సికింద్రాబాద్, మరొక వైపు హైదరాబాద్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంటుంది అనేది వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లు, కంటోన్మెంట్ బోర్డు ఏరియా 20 మున్సిపాలిటీలు కలిపితే విస్తీర్ణం 2000 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. ప్రస్తుతం 27 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించినా వీటికి మాత్రం ఎన్నికల నిర్వహణ ఉండదని పురపాలక శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు విభజన తర్వాతనే ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారట. పూర్తిగా అటు బోరుప్పలు, ఇటు ఫిర్జాది కూడా, దాంతో పాటుగా ఉన్నటువంటి చాలా వరకు అన్నింటినీ కూడా దీనిలో కలిపేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉంది. ఇక ప్రసాదరావు కమిటీ సిఫార్సులు ఇలా: 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్లో శివారు మున్సిపాలిటీలను విలీనం చేసినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసింది. అయితే జిహెచ్ఎంసీ భౌగోళిక స్వరూపం ఎలా ఉండాలి, ఎన్ని వార్డులు ఉండాలి, ఎంతమంది ఉద్యోగులు ఉండాలి అనే అంశాలపై అప్పటి ప్రభుత్వానికి ప్రసాదరావు కమిటీ అధ్యయనం చేసింది. జిహెచ్ఎంసీని 50 సర్కిళ్లు 10 జోన్లుగా విభజించాలని నివేదిక అందజేసింది. కానీ జిహెచ్ఎంసీ ప్రస్తుతం 30 సర్కిళ్లు 6 జోన్లుగా ఉంది. దీంతో ప్రసాదరావు కమిటీ చేసిన సిఫార్సులను సైతం పరిశీలించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇక 100 వార్డులు 25 సర్కిళ్ల చొప్పున మార్చాలని చెప్పేసి చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకవైపు, మరొక వైపు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకవైపు, ఇవి రెండు కనుక ఏర్పాటైతే ఖచ్చితంగా ప్రభుత్వంకు ఒక రకంగా చెప్పాలంటే ఇటు పరిపాలన అనేది మాత్రం చాలా ఈజీగా అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు.